ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. నల్లేరు పచ్చడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత మంచిది అంటే నడక రాని వారికి కూడా నడక వచ్చేలాగా చేస్తుంది. అంటే మనకి మోకాల నొప్పులు అయితే ఈజీగా తగ్గించేటువంటి గుణం దీనికి ఉందన్నమాట. ఈ యొక్క నల్లేరు పచ్చడికి ఈ యొక్క నల్లేరు పైన నడక అంటారు కదా, అంటే మనకి అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే నల్లేరు పైన కూడా నడవగలుగుతాము, నడక అంత బాగా వస్తుంది అని దాని అర్థం. అయితే ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన వీడియోలో వీడియో ఉంటుంది. నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ యొక్క పచ్చడి మనం ఒకసారి తయారు చేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. మనకి నల్లేరు అనేటువంటి ఎక్కడైనా దొరికినట్లయితే తెచ్చుకొని ఈ విధంగా పచ్చడి చేసుకొని దీన్ని అన్నంలో కానీ దోశలో కానీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. దోశ పైన స్ప్రెడ్ చేసుకొని పిజ్జా లాగా చేసుకొని కూడా తినొచ్చు. ఏ విధంగా తిన్నా కడుపులోకి పోనిస్తే సరిపోతుంది. మనకి అది మంచి ఔషధ గుణం ఉన్నటువంటి మొక్క. ఒక్కసారి ఆ మొక్క